హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు అసలు లోడ్ అంటే ఏంటి, లోడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అంతకన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లోడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా అసలు లోడ్ కావాల్సింది ఏంటంటే మనకి సప్లై కావాలి. సో అసలు మనకి సప్లై అనేది జనరేటింగ్ స్టేషన్స్ నుంచి, సో ఈ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మనకి ట్రాన్స్మిషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరేటింగ్ స్టేషన్స్ అంటే ఏంటంటే మనకి పవర్ ప్లాంట్స్ అంటారండి. సో ఇవి వచ్చేసి మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్, తర్వాత టైడల్ పవర్ ప్లాంట్స్, విండ్ పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ అండ్ హైడల్ పవర్ ప్లాంట్స్. సో ఇలా డిఫరెంట్గా మనము డిఫరెంట్ స్టేషన్స్ నుంచి మనమైతే ఇంకా పవర్ని అయితే రిసీవ్ చేసుకుంటామండి. సో అక్కడ నుంచి మనమైతే ఏదైతే ఇంకా ఆ యొక్క వోల్టేజ్ స్టెప్అప్ చేసి అక్కడ నుంచి మనమైతే ట్రాన్స్మిషన్ చేస్తామన్నమాట. సో ట్రాన్స్మిషన్ నుంచి మనము అప్ టు ట్రాన్స్మిషన్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ వరకు అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో అక్కడ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనము హౌస్ హోల్డ్ పర్పస్ కానీ, తర్వాత లేదంటే ఇండస్ట్రియల్ పర్పస్ కానీ మనం లోడ్స్కి అయితే ఇంకా మనము డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్ నుంచి మనమైతే లోడ్స్కి అనేది పవర్ని డిస్పాచ్ చేస్తామన్నమాట. సో ఈ ప్రక్రియలో మొత్తం ఏంటంటే మనకి 3 స్టేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్ తర్వాత మనమైతే లోడ్స్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. సో ఈ లోడ్స్ అనేటివి మనకి జనరల్గా అసలు లోడ్ ఏంటంటే పవర్ని కన్జ్యూమ్ చేసేదాన్ని మనం లోడ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైట్, తర్వాత ఫ్యాన్, తర్వాత హీటర్, వాటర్ హీటర్, తర్వాత గీజర్, తర్వాత ఐరన్ బాక్స్, రైస్ కుక్కర్, ఇవన్నీ కూడా మనకి లోడ్స్ కిందనే కన్సిడర్ చేస్తారన్నమాట. సో మోటార్, ఇలా డిఫరెంట్ ఏదైతే ఇంకా పవర్ కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని మనమైతే ఇంకా లోడ్స్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో మనకు లోడ్లు ఎన్ని రకాలు ఏంటనేది మాట్లాడుకుంటే ఇంకా మనకి లోడ్స్ అనేవి టోటల్గా 3 టైప్స్ అయితే కన్సిడర్ చేస్తారండి. సో మనకి లోడ్స్ అనేటివి 3 టైప్స్ అయితే మనము కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి మనము రెసిస్టివ్ లోడ్స్, సెకండ్ వచ్చేసి మనము ఇండక్టివ్ లోడ్స్ అంటారు, థర్డ్ వచ్చేసి కెపాసిటివ్ లోడ్స్ అంటారు. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేటివి ఒకసారి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ చూసుకుంటే కనుక మనకి రెసిస్టివ్ లోడ్స్ అంటారు. ఇవి వచ్చేసి మనం ఇళ్లలోనే ఇచ్చేస్తుంటామండి. సో వాటర్ హీటర్స్ అనేటివి రెసిస్టర్స్ కింద. సో హీటర్స్ అనేటివన్నీ కూడా మనము రెసిస్టివ్ లోడ్స్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. అండ్ మనకి ఇంతకుముందు ప్రీవియస్గా ఏంటంటే మనకి ఇండికాన్సెంట్ ల్యాంప్ ఆర్ ఫిలమెంట్ ల్యాంప్ అంటారు. 60 వాట్స్, 100 వాట్స్ బల్బ్ అయితే ఉండేవన్నమాట. జస్ట్ 10 రూపీస్, 20 రూపీస్ ఇస్తే మనకు ఆ లైట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఎల్ఈడి బల్బ్స్ ఇచ్చారు కాబట్టి, సో ఎల్ఈడి ఉన్నాయి కాబట్టి మనకి అవి వాడట్లేదు, ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతున్నాయని చెప్పి. సో ప్రీవియస్గా మనం ఏంటంటే ఇండికాన్సెంట్ ల్యాంప్ లేదా ఫిలమెంట్ ల్యాంప్ అనేది యూజ్ చేసేవాళ్ళమాట. సో అవి కూడా రెసిస్టివ్ లోడ్స్ కింద కన్సిడర్ చేస్తానమాట. సో ఇవి ఏంటంటే మనకి పవర్ ఫ్యాక్టర్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో పవర్ ఫ్యాక్టర్ అనేది మనకు 1 అనేది మెయింటైన్ చేస్తారనమాట. సో పవర్ ఫ్యాక్టర్ మనకు 1 మెయింటైన్ చేయాలి. 1 కంటే తక్కువ అంటే ఏమవుతుంది, 1 కంటే ఎక్కువ అయితే ఏమవుతుంది, అసలు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అనేది మీకు ఇన్ ఫ్యూచర్లో వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో ఈ రెసిస్టివ్ లోడ్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు పవర్ ఫ్యాక్టర్ అనేది 1 అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మనకి ఇండక్టివ్ లోడ్స్ అంటారు. సో మనకి ఇండక్టివ్ లోడ్స్ వచ్చేసి మనకి ఎక్కువ ఇండస్ట్రియల్ అయితే యూజ్ చేస్తారండి. సో ఇండక్టివ్ లోడ్స్ వచ్చేసి మనకి మోటార్స్ అండి, ఇండక్షన్ మోటార్స్ అంటారు కదా. సో మోటార్స్ అన్నీ కూడా మనకి ఇండక్టివ్ లోడ్స్ కింద వస్తాయి అనమాట. ఫ్యాన్ కూడా మనమైతే సీలింగ్ ఫ్యాన్ మన ఇంట్లో యూజ్ చేస్తాం అనమాట. అది కూడా మోటార్ కింద ఇండక్షన్ లోడ్స్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో ఏదైతే మనము మోటార్స్ యూజ్ చేస్తున్నామో సో అవన్నీ కూడా మనమైతే కనుక ఇండక్టివ్ లోడ్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ ఇండక్టివ్ లోడ్స్ వాడితే కనుక మనకైతే ఇంకా పవర్ ఫ్యాక్టర్ అనేది <1 అంటే 1 కంటే తక్కువ ఉంటుందన్నమాట. సో మనం ఇండస్ట్రీలో ఎక్కువ మోటార్ యూజ్ చేస్తాము కాబట్టి, ఇండక్టివ్ లోడ్ యూజ్ చేస్తాము కాబట్టి అది కూడా ఏంటంటే మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది <1 అవుతుంది అనమాట. సో పవర్ ఫ్యాక్టర్ <1 రావడం వల్ల ఏంటంటే మనకి ఒక పవర్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి పవర్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ కింద మనకు తక్కువ మెయింటైన్ అయితే కనుక కొన్ని ఫ్యాక్టర్స్ అనేటివి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాన్స్ఫార్మర్ కానీ, తర్వాత లైన్స్ కానీ, ఇవన్నీ అనేవి ఇంపాక్ట్ అవుతాయి అనమాట దానివల్ల. సో అందుకని మనకి ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి అని అంటారు. సో పవర్ ఫ్యాక్టర్ని మనం మెయింటైన్ చేయడానికి మనము కెపాసిటర్ని కూడా వాడుతుంటాం అనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి నెక్స్ట్ లోడ్ చెక్ చేస్తే కనుక థర్డ్ వచ్చేసి మనకి కెపాసిటివ్ లోడ్స్ అంటారు అనమాట. సో ఈ కెపాసిటివ్ లోడ్స్ వచ్చేసి మనకి ఎక్కువగా పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారనమాట. ఎక్కువగా వచ్చేసి మనకి ఇండస్ట్రియల్లో అయితే కనుక పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయడానికి కెపాసిటివ్ లోడ్స్ అంటారు. కెపాసిటివ్ లోడ్స్ అనేవి యూజ్ చేస్తారు. అవి వచ్చేసి మనకి 25 kVAr, 50 kVAr. సో ఈ కెపాసిటీ లోడ్స్ అనేది కేవీఆర్లోనే ఉంటుందన్నమాట. సో 25 kVAr, 50 kVAr. సో ఇలా
ఆ యొక్క ఇండస్ట్రీకి తగినట్టు లోడుని బట్టి ఈ యొక్క కేవీఆర్ అనేది కెపాసిటర్ అనేది మెయింటైన్ చేస్తారన్నమాట, కెపాసిటివ్ లోడ్. సో ఈ విధంగా ఈ యొక్క కెపాసిటివ్ లోడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే పవర్ ఫ్యాక్టర్ అనేది గ్రేటర్ దాన్ 1 వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. దానికోసం ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ ఏమంటే కంపల్సరీ, చాలా కాదండి 100% కంపల్సరీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కెపాసిటివ్ లోడ్స్ అయితే కనుక కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, మనకు బేసిక్గా అయితే కనుక రెసిస్టివ్ లోడ్స్, ఇండక్టివ్ లోడ్స్, కెపాసిటివ్ లోడ్స్ అంటారు. సో ఇందాక మీకు చెప్పాను కదా, రెసిస్టివ్ లోడ్స్ యూజ్ చేస్తే కనుక మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది ఈక్వల్ టు 1 వస్తుంది. ఇండక్టివ్ లోడ్స్ అయితే కనుక లెస్ దెన్ 1 వస్తుంది పవర్ ఫ్యాక్టర్ అనేది. అండ్ కెపాసిటివ్ లోడ్స్ యూజ్ చేస్తే కనుక మనకి గ్రేటర్ దాన్ 1 వస్తుంది. సో మనకి బేసిక్గా ఎక్కువగా యూజ్ చేస్తే మనకి ఇండస్ట్రీలో ఇండక్టివ్ లోడ్స్ అయితే యూజ్ చేస్తారు. ఇండక్టివ్ లోడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు పవర్ ఫ్యాక్టర్ అనేది లెస్ దెన్ 1 వస్తుంది. ఆ లెస్ దెన్ 1ని మనం పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయడానికి కోసం అయితే మనం వచ్చేసి కెపాసిటివ్ లోడ్స్ అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేటివి. సో వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఫీల్డ్లో ఉంటే వాడికి కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.